30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. 2004 ఎలక్షన్ అనుకుంటా. మీ పెద్దనాన్నగారు గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అవతల భూమా నాగిరెడ్డి గారు అనుకుంటా అభ్యర్థి. ఆ సమయంలో నాన్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారికి మద్దతు ప్రకటించారు అనుకుంటా. అవును కదా? అవును. ఆ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ఆ ఎన్నికలలో మా పెదనాన్నగారే గెలిచారు. మీ విధంగా అంటే మీ నాన్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారికి మద్దతుగా నిలిస్తే ఆ ఎన్నికల్లో మీ పెద్దనాన్న గెలిచారు. అదే భూమా కుటుంబానికి చెందిన భూమా కిషోర్ రెడ్డి ఈరోజు మీకు మద్దతుగా నిలిచారు. మరి హిస్టరీ ఏమవుతుంది? హిస్టరీ మీకు ఇక్కడ మీరు క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. 2004లో నాన్న, నేను చిన్నవాడిని, దాని మీద నేను కమెంట్ చేయకూడదు. కానీ 2004లో జరిగిన ఎలక్షన్ మేలో జరిగింది అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. మేలోనో ఎప్పుడో జరిగింది, ఏప్రిల్ మేలో. మార్చ్లో నాన్న పార్టీ మారడం జరిగింది. మార్చ్ వరకు కూడా నాన్న పెదనాన్న ఇద్దరు కలిసి తిరిగారు. ఆ రోజు వాళ్ళిద్దరు పెద్దోళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడకూడదు, కామెంట్ చేయకూడదు. వాళ్ళ ఇంటర్నల్ బ్రదర్స్, వాళ్ళకి వచ్చిన డిఫరెన్స్ వల్ల నాన్న మారడం జరిగింది. మార్చ్లో అప్పటి వరకు కూడా అందరు కలిసి తిరిగారు ఒక ఫ్యామిలీ. ఈరోజు కిషోర్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు కూడా ఆమెకు వ్యతిరేకంగానే పనిచేస్తూ వచ్చినాడు. ఆమె ఏవైతే తప్పులు చేస్తుందో అవన్నీ కూడా ఎత్తి చూపుతూనే వచ్చినాడు. వాళ్ళు నాకు ఈ విధంగా మోసం చేశారు, ఈ ప్రాంతాన్ని ఈ విధంగా మోసం చేస్తున్నారు, ఈ విధంగా నాశనం చేస్తున్నారు క్యాడర్ అని ప్రతి ప్రెస్ మీట్లో అతను చెప్పుకుంటానే వచ్చాడు. ఆయన వెనక మీరు ఉన్నారు, ఎందుకంటే ఆల్రెడీ మీ ఇద్దరు కలిసి చదువుకున్నారు కాలేజ్ డేస్లో. సో మీ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచి ఆ బాండింగ్ ఉంది బ్యాక్ ఎండ్లో. సో ఒక్కసారిగా అఖిలప్రియకు టికెట్ అనౌన్స్ చేయగానే నేరుగా మీరు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి పార్టీలోకి తీసుకొచ్చారనేది ఆరోపణ. ఆయన నా మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు మీరే అడిగారు, ఆయన నా మీద కూడా ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. ఇప్పుడు రాజకీయాలు వేరు, ఫ్రెండ్షిప్ వేరు. ఇప్పుడు ఎప్పుడో మేము 2004లో 2003లో మేము చదువుకున్నప్పుడు నాకంటే ఒక 2 years సీనియర్. ఆయన 2 years సీనియర్. అప్పుడు నాకు పరిచయం అంటే అక్కడ ఇద్దరం కలిసి చదువుకున్నామని పరిచయం తప్పితే ఓ పెద్ద క్లోజ్ ఇదంటూ ఏం లేదు ఇద్దరికి, అట్లా పరిచయము. దాని తర్వాత ఈరోజు వరకు కూడా ఎప్పుడో మధ్యలో ఎక్కడైనా ఏదైనా కామన్ ఫ్రెండ్ పెళ్ళిలోనో లేకపోతే ఫంక్షన్లోనో ఎక్కడైనా కలిస్తే పలకరించుకోవడం తప్పితే ఓ రెగ్యులర్గా కలుసుకొని చేసింది అంటూ ఎక్కడ ఏం లేదు. సో భూమా కిషోర్ రెడ్డి ఇటు రావడం, అలాగే మీ బ్రదర్స్ కూడా ప్రహ్లాద్ రెడ్డి, రాజారెడ్డి వీరు కూడా టీడీపీలోకి వెళ్ళడం, సో దీన్ని ఎలా చూడాలంటారు? నేను దాని మీద కమెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఒకటి కామెంట్ అనే విషయం పక్కన పెడితే ఇక్కడ సరే కిషోర్ రెడ్డి అఖిలప్రియ సోదరి చెల్లి అఖిలప్రియని విభేదించి ఇక్కడికి వచ్చారు. కుటుంబం అంతా వ్యతిరేకిస్తుంది. కుటుంబం అంతా చిన్నతాత నారాయణ రెడ్డి గారు కావచ్చు, కొంతమంది వాళ్ళ అక్కలు వాళ్ళంతా వ్యతిరేకిస్తారు. ప్రెస్ మీట్ కూడా పెట్టారు, మాకు అఖిలప్రియకు సంబంధం మేము మద్దతు ఇవ్వట్లేదని చెప్పారు. అది బాగానే ఉంది. కానీ మీ కుటుంబంలో కూడా అదే స్థాయిలో విభేదాలు ఉన్నాయి. మిమ్మల్ని విభేదించి ఇప్పుడే మీ కజిన్స్ ఇద్దరు కూడా అటువైపు వెళ్ళిపోయారు. దాంతో మీ పెద్దనాన్న గంగుల ప్రతాప్ రెడ్డి గారు వీలైతే ఎంపీ, కాకపోతే ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మా ఇంటర్వ్యూలో చెప్పారనమాట. అంటే ఇక్కడ కూడా స్ప్లిట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, ఇది కుటుంబంలో చీలికలని అనద్దు. నేను చెప్పేది ఇప్పుడు మా బ్రదర్స్ గురించి ఏదైతే మాట్లాడినారో దాని మీద నేను స్పందించను, నేను మాట్లాడినా అది పక్కన పెట్టేసి టోటల్లీ అది వాళ్ళు కూడా నేను నా ప్రయత్నం అంతా కూడా, నా ఎఫర్ట్ అంతా కూడా పెట్టడం జరిగింది వాళ్ళ విషయంలో. సరే, ఇంకా వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. మా పెద్దనాన్న గారి విషయంలో నేను ఒకటే చెప్తున్నాను, ఆయన చెప్పారు మీ ఇంటర్వ్యూలో అని మీరు అంటున్నారు. ఓకే, చెప్పిండొచ్చు, దాంట్లో ఏం లేదు. ఆయన పొలిటికల్గా ఆయన ఏ యాంగిల్లో ఆలోచన చేస్తున్నారో, రాజకీయాలు అన్నప్పుడు ఒకటే కుటుంబంలో నలుగురు ఉంటే 4 ఆలోచనలు 4 అభిప్రాయాలు ఉంటాయి. అదేవిధంగా మా పెద్దనాన్న ఆ రోజు ఏ యాంగిల్లో ఆలోచన చేసినారో ఆ యాంగిల్లో ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది. ఈ రోజు రెండోసారి అభ్యర్థిగా అన్నాడు, పెద్దనాన్నగారు ఆశీర్వాదం తీసుకున్నారా? 100% తీసుకున్నాను. రేపు మా పెద్దనాన్నగారు కూడా నాకు సపోర్ట్ చేస్తారు 100%. ఆయన ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి. ఆయన నా విజయంలో 100% భాగం. ఆయన ఖచ్చితంగా 100% ఎక్కడైనా కానీ. ఈరోజు నా కుటుంబం అంతా భాగం. నల్లమల పెద్ద పులి చిన్న పులి అంటూ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా పోయే సమస్య లేదు. ఈరోజు అదని కాదు నేను చెప్పేది, ప్రతి ఒక్క విషయంలో ఆయన భాగం, ఆయన మార్క్ అనేది ఉంది. సో ఫైట్ రేపు 2024లో రేపు జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ భూమా ఫ్యామిలీకి గంగుల ఫ్యామిలీకి మధ్య జరిగే పోరాటం అనుకోవచ్చా, లేదంటే టీడీపీ వైసీపీ మధ్య జరిగే ఎన్నికలు అనుకోవచ్చు? 2 విధాలుగా చూడొచ్చు భూమి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1985లో వాళ్ళు ఫస్ట్ టైం కంటెస్ట్ చేశారు. అంతకంటే ముందే మా ఫ్యామిలీ ఇప్పుడు 1967, 62 నుంచి మా గ్రాండ్ ఫాదర్ గారు రాజకీయంగా ఉన్నారు. 62లో సమితి ప్రెసిడెంట్, 67లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే, తర్వాత వాళ్ళు 85లో.
అప్పటి నుంచి కూడా 2 కుటుంబాలే ఇక్కడ పోరాడుతున్నాయి కాబట్టి ఆ విధంగా చూడొచ్చు. రెండోది మంచుకి చెడుకు మధ్య భేదం కింద కూడా చూడొచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో ఆ విధంగా వైసీపీ, టీడీపీ ఈరోజు పేదవారికి పెత్తందారులకి జరిగే యుద్ధం కింద కూడా అందరు కూడా చూడొచ్చు. అలాగే మీ ప్రత్యర్థి ఒక మహిళను కూడా చూడకుండా వరుస పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. సో దాన్ని రేపు ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెప్తారు అని ఏం ఇబ్బంది పెట్టినా అనేది మీరు చెప్తే బాగుంటుంది. నేను ఏం ఇబ్బంది పెట్టినా, మహిళ అని నేను ఏ ఇబ్బంది పెట్టాను? బ్యాక్ ఎండ్ లో ఆమె గురించి మాట్లాడడం కానీ, కేసులు పెట్టించడం కానీ, ఇవన్నీ నేను కూడా ఇందాకే కేసుల మీద మీకు పూర్తి క్లారిటీ ఇచ్చాను. నేను పెట్టించిన కేసు నా పార్టీ కార్యకర్త కానీ నేను కానీ పెట్టించింది ఒక కేసు చూపించండి సార్ అని నేను మిమ్మల్ని అడిగాను. సార్ కేసులు పక్కన పెడితే నేనే గెలవగలను, మళ్ళీ ఇక్కడ వైసీపీ జెండా నేను పాతగలను అని మీరు చెప్పడానికి మీకు అనుకూలించే అంశాలు అంటే సంక్షేమ పథకాలను పక్కన పెట్టి ఇవి నేను చేశాను, వీటి కారణంగా ప్రజలు మళ్ళీ నన్నే ఎన్నుకుంటారని చెప్పడానికి 1-2 మంచి చేసిన మరి చెప్పండి. ఈ 5 ఏళ్లలో 100% కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందరికి కూడా అందుబాటులో ఉన్నా. నా ఆఫీస్ గడప తొక్కి ఎవరైనా నన్ను సాయం అడిగితే 99% 100% నా చేతనైనంత వరకు వాళ్ళకి మంచి చేశాను కానీ ఎవరికి ఇది చేయలేదు. ఇది గంగుల నాని మార్కు పరిపాలన అని చెప్పుకోవడానికి ఇది ఉంది అని చెప్పండి. ఈరోజు నేను చెప్పుకోగలుగుతాను, గర్వంగా చెప్తాను. 95% నా కాన్స్టిట్యున్సీలో రోడ్స్ అన్నీ కూడా నేను 100% పూర్తి చేయగలిగాను. 95% రోడ్స్, ఏదో ఒక 5% అక్కడో ఇక్కడో బాగాలేకపోవచ్చు కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 95% నేను పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఏదైతే ఎలక్షన్లలో హామీ ఇచ్చానో డిగ్రీ కాలేజ్ తెస్తా, 50 పడకల ఆసుపత్రి తెస్తా, తెలుగుగంగ ఆఖరి ఆయకట్టు వరకు రైతాంగానికి నీళ్ళు అందిస్తానో అవన్నీ కూడా నేను పూర్తి చేయడం జరిగింది. ఈరోజు తెలుగుగంగ కాలువ 2008లో మీ అందరికీ కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున వర్కులు మొదలు పెట్టడం జరిగింది దానికి మోడర్నైజేషన్ కింద. అప్పుడు అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ఆర్బిట్రేషన్కి పోయేసి ఆ వర్కులు ఆగిపోతే నేను ఎమ్మెల్యే అయినంత వరకు తిరిగి ఆ వర్కులు ఏవి కూడా ప్రారంభించలేదు. ఎందుకంటే అది కోర్టులో కేసు ఉంది కాబట్టి కొత్త వర్కులు అక్కడ పెట్టడానికి లేదు, పాత వర్కులు క్లోజ్ చేయడానికి లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడే దాని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళంగానే సార్ ఇమ్మీడియట్గా స్పందించి దాన్ని కేసులన్నీ కూడా క్లోజ్ చేపిస్తే ఈరోజు మళ్ళీ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ 2023లో మళ్ళీ 25 crores డబ్బులు తీసుకొని వచ్చి కాలువని పూర్తిగా పునరుద్ధరించిన పనులు స్టార్ట్ అవ్వడం జరిగినాయి. కానీ ఆళ్లగడ్డలో దశాబ్దాలుగా తాగునీటి సమస్య అనేది చాలా ఏళ్ళ నుంచి కూడా ఆ సమస్య పట్టిపిడుస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా దాని గురించి పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో అమృత్ పథకం కింద వచ్చినటువంటి నిధులను కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు. 9 వాటర్ ట్యాంకుల నిర్మాణాన్ని కూడా అసలు ఏమాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు అది ఏఐబి స్కీమ్లో వచ్చింది. ఏఐబి స్కీమ్లో దాదాపు 7 ట్యాంకులు శాంక్షన్ అవ్వడం జరిగింది. దాంట్లో 2 పూర్తి స్టేజ్లో అయిపోయినాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. 2 పూర్తి స్టేజ్లో అయిపోయినాయి, మిగిలినవి ఆల్మోస్ట్ టాప్ లెవెల్ వరకు వచ్చాయి. అవి పూర్తి అవుతూ ఉన్నాయి. యాక్చువల్గా గవర్నమెంట్ రాగానే ఫుల్ ఫేజ్లో అవి స్టార్ట్ అయినాయి వర్క్స్. తర్వాత కోవిడ్ రావడం వల్ల ఒక 1.5 year 2 years సఫర్ అయిన మాట వాస్తవే ఆ వర్క్స్ అన్నీ కూడా. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ అయినాయి లాస్ట్ 2022 నుంచి. అవి ఒక 1 year లోపల పూర్తి అయిపోయి ప్రతి ఇంటికి కూడా కొలాయి అనేది వెళ్ళిపోతుంది. 1.5 yearలో పూర్తయిపోతుంది. ఇంకోటి ముఖ్యంగా తాగునీటి సమస్య ఆళ్లగడ్డలో ఉంది అని చెప్తా ఉన్నారు. 2004 నుంచి 2009 వరకు మా పెదనాన్నగారు గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకొని వచ్చి గండ్లేరు రిజర్వాయర్ నుంచి ఆళ్లగడ్డకి పంపింగ్ తీసుకొని వచ్చి గండ్లేరు రిజర్వాయర్ త్రూ ఆళ్లగడ్డకి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అప్పుడు అందించడం జరిగింది. ఎప్పుడైనా కానీ ఈ ప్రాంతానికి ఏదైనా మంచి జరిగింది అని అంటే అది మా కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. సో ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ రావడానికి కారకులు ఎవరంటారు? డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ రావడానికి కారకులు అని అంటే అది ఇప్పుడు మొత్తం అన్ని మున్సిపాలిటీసు అన్ని దగ్గరలో కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఒక ఆళ్లగడ్డ అనౌన్స్ చేయలేదు, లేకపోతే నంద్యాల అనౌన్స్ చేయలేదు, అన్ని మున్సిపాలిటీస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు, జగమెరిగిన సత్యం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.